హే గైస్, నేను మీ గోకుల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మన వెంటోకి జెడ్ బ్లాక్ ఫిలిమ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాను. అది ఇన్స్టాల్ చేపిస్తాం. మీకు ఆ ప్రైస్ డీటెయిల్స్, అది ఎలా అవుట్పుట్ ఎలా ఉంది అనేది చూపిద్దాం. ఎందుకంటే ఈ సమ్మర్లో అసలు ఎండల వల్ల బాగా హీట్ వస్తుంది. ఆ ఫిలిమ్స్ వేపిస్తే మనకి లోపల ఏసీ బాగా వస్తుంది, కూల్ అనేది ఉంటుంది కార్ అంతా. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసినప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు చూస్తే ఇక్కడ మనకి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇతను వచ్చేసి ముందు మన కార్ గ్లాసెస్ అనేది క్లీన్ చేస్తున్నాడు. మొత్తం కాయిల్ ఇన్ వాటర్ ఉంటుంది కదా సార్, లైక్ షాంపూ వాటర్. ఆ షాంపూ వాటర్ వేసి స్ప్రే చేసేస్తున్నాడు గ్లాస్ అంతా. మీరు చూస్తున్నట్టయితే అది అక్కడ మొత్తం స్ప్రే చేసేస్తున్నాడు. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ప్రే చేసి మనకి కట్టర్ నైఫ్ ఉంటుంది కదా, అది తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు అనమాట. ఎడ్జ్ గట్టిగా పట్టేస్తుంది కదా, అది క్లీన్ చేస్తున్నాడు. ఇది చూడండి, ఆ ఫిల్మ్ అయితే అక్కడ ఫ్రంట్ వేయలేదు, బ్యాక్ వేశారు. ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా వేస్తానికి ఈయన వచ్చేసారు. ఫిల్మ్ అయితే ఆ ఫిలింని ముందు డోర్ బయట అయితే పెట్టేసి గ్లాస్కి ఎంతవరకు అయితే ఫిలిం కార్ గ్లాస్కి నీడ్ ఉంటుందో అంతవరకు ప్రీ కట్ చేసేసుకుంటున్నారు. ఎక్సెస్ అంతా కట్ చేసి తీసేస్తారు. నెక్స్ట్ ఈయన కూడా ఇంకొకసారి క్లీన్ అయితే చేశాడనమాట విండ్షీల్డ్ని, గ్లాస్ని ఈయన కూడా ఇంకోసారి క్లీన్ చేసేసి షాంపూ లిక్విడ్ వాటర్తో ఆ స్క్వీజర్ ఉంది చూసారా, ఆ స్క్వీజర్తో మొత్తం ఆ ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేస్తున్నాడు. స్క్వీజ్ చేసి ఆ ఫిల్మ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. బాగా ప్రాపర్గా స్టిక్ అవుతుంది అనమాట ఫిల్మ్ అనేది గ్లాస్కి. మనకి బబుల్స్ ఏం లేకుండా ఆ షాంపూ లిక్విడే మనకి ఒక గ్లూ లాగా వర్క్ అవుతుంది అనమాట. అది కొంచెం చూడండి, మొత్తం ఫస్ట్ అయితే జస్ట్ నార్మల్గా పెట్టేసి మళ్ళీ ఇందాక చూసిన మన స్క్వీజర్తోనే స్క్వీజ్ చేసేస్తారు. ఆ ఎక్సెస్ వాటర్ని అంతా స్క్వీజ్ చేయడం వల్ల ఆ షాంపూ లిక్విడ్ అనేది ఫిలిం నుంచి బయటకు వచ్చి గ్లాస్కి స్టిక్ అవ్వటం అయితే జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఈయన అంతా బాగానే చేశారు, కానీ ఈ ఫిలిం వేసేటప్పుడు ఏంటంటే ఈ డ్రైవర్ సైడ్ దానికి ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అదేంటంటే మీరు చూసుకుంటే ఆ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఫిలిం అనేది కొంచెం ఇటు సైడ్కి వచ్చేసింది అనమాట. మనకి ఎడ్జ్ సరిగ్గా కనిపించలేదు. నేను ఒకసారి ఆయనకు చెప్పాను, ఆయన కూడా అదే చూసి నేను ఒకసారి చూస్తానని చెప్పేసి మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఆ లిక్విడ్ కొట్టి ఆ టింట్ అయితే తీశారు. ఆ టింట్ గ్లాస్ వేసిన టింట్ అనేది రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకోసారి వేయటానికి చూశారు, కానీ అది మళ్ళీ ఫ్లాప్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి ఆ ఫిలిం తీసేసి కొత్త ఫిలిం అయితే తీసుకొచ్చారు. మళ్ళీ మనం ఎందాక చూసుకున్నట్టే కొత్త ఫిలిం తీసుకొచ్చి మళ్ళీ గ్లాస్ బయట పెట్టి షేప్ కట్ చేసుకొని మళ్ళీ సేమ్ అంతే రిపీట్, మళ్ళీ షాంపూ లిక్విడ్ కొట్టి మళ్ళీ వేసేసారు. ఈసారి అయితే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసారు, బాగా వేసారు. ఇప్పుడు చూడండి, మీకు అవుట్పుట్ అయితే ఒకసారి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు గ్లాస్ అయితే చూసుకోండి గైస్, చూడండి ఎంత నీట్గా ఉందో. ఒకసారి మొత్తం క్లీన్ చేసేసాడు, అసలు బాగా వచ్చింది గైస్ అవుట్పుట్ అయితే. సేమ్ ఇదే ప్రొసీజర్ ఇప్పుడు కో ప్యాసింజర్ సైడ్ కూడా రిపీట్ చేస్తున్నారు. సేమ్ మనం ఇందాక చూసుకున్నట్టే మళ్ళీ రిన్స్ చేయటం, ఫిలిం తీసుకొచ్చి స్టిక్ చేసి ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేసి స్టిక్ చేసేస్తున్నారు. మన ఈ జర్మన్ కార్స్కి ఏంటంటే గైస్ ఇష్యూ వచ్చేసి మనకి ఎడ్జెస్ రబ్బర్ బీడింగ్స్ ఉంటాయి. ఈ రబ్బర్ బీడింగ్స్ అనేవి ప్రాపర్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఉండటం వల్ల వీళ్ళకి ఫిలిమ్స్ అనేవి వేయడానికి చాలా హార్డ్గా ఉంటుందంట, యూజువల్ కంపేర్ టు అదర్ కార్స్. మిగతా కార్స్కి అయితే సింపుల్గా అయిపోతుందంట, మన ఈ జర్మన్ కార్స్కి అయితే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుందంట వర్క్. ఆయన అదే చెప్తున్నారు. మన కార్స్కి చాలా ఇష్యూ వస్తుందని చెప్పారు. కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా వేసాడు. మరి చూడండి, ఇది కూడా వేసేస్తున్నాడు. వేసేసి ఆ పైన ఎక్సెస్ ఉన్నది కట్ చేస్తున్నాడు. అక్కడ మనకి మీరు చూసుకుంటే ఒక 1 ఇంచ్ కిందకి కట్ చేస్తున్నారు గ్లాస్కి. చూడండి, 1 ఇంచ్ కిందకైతే కట్ చేసి ఫిలింని స్టిక్ చేస్తారు. ఎందుకంటే మనం విండోని పైకి కిందకి అంటున్నప్పుడు ఎడ్జ్ దాకా వేసారు అనుకోండి, ఎడ్జ్ దాకా వేస్తే ఏంటంటే పైకి వెళ్ళిపోయి ఆ ఫిలిం అనేది ఊడిపోవడం స్టార్ట్ అయింది. అదే అలా 1 ఇంచ్ కింద కట్ చేసేస్తే మనకి ఫిలిం అదే గ్లాస్ పైకి వెళ్ళిపోయి ఫిలింకి అయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ ఫిలిం అనేది ఇంక ఊడిపోకుండా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు 1 ఇంచ్ కిందకి అయితే కట్ చేసేస్తారంట. చూడండి, ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా బాగా వచ్చింది, నీట్గా వేశారు. మీరైతే ఒకసారి వచ్చి చెక్ చేయండి గైస్. ఇక్కడ బాగా చేస్తున్నారు ఫిలిం అనేది, వర్క్ కూడా నాకు నచ్చింది ఇక్కడ బాగా.
ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఫుల్ బ్లాక్ ఫిల్మ్తో. చూడండి అసలు ఎంత బాగుందో కార్ లుక్ వచ్చేసి, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ టోటల్ బ్లాక్ డౌట్ థీమ్తో చాలా బాగుంది కార్ అనేది. అసలు చూడండి ఒకసారి, మీకు ఒకసారి లోపల పక్క కూడా చూపిస్తాను. లోపల కూడా చూడండి గైస్, అసలు ఎంత బాగుందో, క్లియర్గా అనేది కనిపిస్తుంది కార్ మొత్తం. అసలు చాలా క్లియర్గా ఉంది. ఫ్రంట్ విండ్షీల్డ్ వచ్చేసి నేను అసలు ఏం టింట్ ఏపీ లేదు, మిగతా గ్లాసెస్ అన్నీ ఫుల్ బ్లాక్ చేయించేసాను. ఫ్రంట్ ఎంత ఉందో సైడ్ కూడా అంతే ఉంది. మనకు లోపల నుండి బాగా అనిపిస్తుంది, బయట నుంచి మనం అసలు ఎవరికి కనిపించాం. చూడండి గైస్ ఎంత బాగుందో అసలు అవుట్పుట్ అనేది, చాలా బాగుంది గైస్. నాకు వచ్చేసి ఈ ఫిలిం ప్రైస్ వచ్చేసి ఒక 3000 పడింది గైస్ అరౌండ్ మొత్తం. చాలా బాగుంది. నేనైతే ఇక్కడ కిర్పల్ కార్ డెకోర్స్ అని ఉంటుంది, దాంట్లో వేయించాను. మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అది గైస్ ఈ వీడియోకి అయితే ఇది చెప్పాలనుకునే మోడిఫికేషన్ గురించి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.